అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పైరును ఆశించే పురుగులు నివారణ, వెల్లుల్లి సాగులో మెళకువలు, మంచినీటి చేపల రకాలు పెంపకంలో మెళకువలు, ఖరీఫ్లో సాగైన వరి పైరు ప్రస్తుతం దుబ్బు దశ నుంచి పొట్ట దశ వరకు ఉంది. ఇప్పుడున్న అననుకూల వాతావరణ పరిస్థితుల్లో వరి పైరును పలు రకాల పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. వాతావరణ వ్యత్యాసాలు, ఉక్కపోత వాతావరణం, మధ్య మధ్యన కురుస్తున్న వర్షాలు పురుగులు ఉధృతమవటానికి ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రధానంగా కాండం తొలిచే పురుగు, ఆకుచుట్టు పురుగు, ఉల్లికోడు, ఆకునల్లి, సుడిదోమ నష్టం కనిపిస్తోంది. పంట కీలక దశల్లో ఈ పురుగులు ఆశిస్తే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు అప్రమత్తంగా వ్యవహరించి సరైన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వరిలో చీడ పురుగుల నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి సుధా జాకబ్. వరి దబ్బు చేసే దశ నుంచి చిరుపొట్ట దశ వరకు ఉంది. వివిధ దశల్లో మనం వరిని గమనించవచ్చు. ఈ దశల్లో ప్రస్తుత సీజన్లో వస్తున్నటువంటి అధికమైనటువంటి వర్షాల వలన వరి పంటని వివిధ రకాలైనటువంటి పురుగులు ఆశిస్తూ నష్టం కలుగజేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కాండం తొలిచే పురుగు. చాలా ప్రాంతాల్లో ఈ కాండం తొలిచేటువంటి పురుగు వరిని ఆశిస్తూ నష్టం కలుగజేస్తున్నట్టు గమనించడం జరిగింది. పిలక దశలో ఈ పిల్ల పురుగు ఆశించినప్పుడు కాండం మొదల్లో నుంచి పిల్ల పురుగు లోపలికి ప్రవేశించి మొవ్వ పెరిగేటువంటి ప్రదేశాన్ని తొలిచి తినివేస్తుంది అన్నమాట. దీని ద్వారా ఈ మొవ్వాకి రావాల్సినటువంటి పోషకాలు, నీటి ప్రసరణ ఆగిపోతుంది. దీనివలన మొవ్వాకు చనిపోతుంది. దీన్ని తెల్లాకు అంటాం. కంకి దశలో కూడా ఈ పురుగు ఆశించి పెరిగేటువంటి ప్రదేశాలను, మెత్తని ప్రాంతాలను తినటం వలన కంకికి రావాల్సినటువంటి నీటి ప్రసరణ, పోషకాల ప్రసరణ ఆగిపోతుంది. దానివల్ల కంకి పూర్తిగా ఎండిపోతుంది. దీన్ని తెల్ల కంకి అంటాం. ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఈ పురుగు ఎక్కువగా ప్రతి సంవత్సరం ప్రతి సీజన్లో వస్తుందో అక్కడ నారుమడి దశ నుంచే మనం యాజమాన్య చర్యలు చేపట్టాలి. నారుమడిలో పీకటానికి ఒక వారం రోజుల ముందు 1 కిలో కార్బోఫిరాన్ 3G గుళికలు మనం వేసుకోవాలి. తర్వాత దశలో, ముఖ్యంగా దుబ్బు చేసే దశలో అయితే కార్బోఫిరాన్ 3G గుళికలు ఒక ఎకరానికి 10 కిలోల చొప్పున, లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున, లేదంటే కొరాజిన్ గుళికలు అంటాం 4 కిలోలు ఎకరానికి వాడుకొని కూడా ఈ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఏ ప్రాంతంలో అయితే ఉల్లికోడు సమస్య ఉందో అక్కడ మాత్రం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు వాడకుండా మిగతా 2 సూచించినటువంటి గుళికలను వాడుకొని ఈ పురుగుని నివారించుకోవచ్చు. తర్వాత దశలో ఇది వచ్చినట్టయితే మాత్రం కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే మందు 2 గ్రాములు లీటర్ నీటి కలిపి కానీ, లేదంటే ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి కానీ మనం పిచికారి చేసుకోవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఫ్లూబెండమైడ్ అనేటువంటి మందు 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మనం పైపాటుగా పిచికారి చేసుకొని ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రెండవది ఆకు చుట్టు పురుగు. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పురుగు యొక్క ఉధృతి మనం గమనించుకోవచ్చు. ఎప్పుడైతే అధిక వర్షాలు వస్తాయో, పంట పొలాల్లో నీరు అధికంగా నిల్వ ఉంటుందో ఈ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఈ పురుగు ఆశించినప్పుడు ఆకులు తెల్లగా కనపడతాయి. ఈ పురుగు యొక్క గొంగళ దశ ఆకుల్లో ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తింటది. ఆకులని మడిచి
ఒకే దగ్గర ఉండేటట్టు సన్నటి దారాలు లాంటి వాటిని స్రవించి దారాల ద్వారా ఒక అంచుని ఇంకొక అంచుని కట్టివేయబడి ఈ పురుగు ఉండి లోపల ఉన్నటువంటి పత్రహరితాన్ని తింటుంది అనమాట. మనం తెరిచి చూసినప్పుడు వాటి విసర్జితాలను కూడా గమనించవచ్చు. వీటిని నివారించడంలో మందులు పిచికారి చేసేటప్పుడు పొలంలో ఉన్నటువంటి నీటిని సంపూర్ణంగా తీసివేయాలి. కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కానీ, ఎసిఫేట్ 1.5 గ్రాములు కానీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదంటే క్లోరోపైరిఫాస్ 20 EC 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పైపాటుగా పిచికారి చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఫ్లూబెండమైడ్ 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే దుబ్బు చేసే దశలో అంటే పిలక దశలో దాదాపు 50% ఆకులు ఈ పురుగు ఆశించి నష్టం చేసినా కానీ దిగుబడి మీద ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి రైతులు తొందరపడి మందులు పిచికారి చేయాల్సినటువంటి అవసరత లేదు. ప్రధానంగా ఇప్పుడు ఉల్లికోడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టు గమనించడం జరిగింది. పిల్ల పురుగు మొక్కను ఆశించి మొక్క పెరిగేటువంటి ప్రదేశంలో గొట్టం లాంటి ఆకులు అభివృద్ధి చెందుతాయి అన్నమాట. సాధారణంగా మొదటి దశల్లో వచ్చి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం నివారణ చర్యలు చేయాలి. తర్వాత దశలో అంటే పిలక చేసే దశ దాటిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆశిస్తుంది, కానీ దాని వలన వచ్చేటువంటి నష్టం చాలా తక్కువ. మొదటి దశల్లోనే దీని ఉధృతి ఎక్కువగా ఉంటే మాత్రం కార్బోఫిరాన్ 3G గుళికలు ఎకరానికి ఒక 10 కిలోలు భూమికి వేసినట్టయితే ఈ పురుగుని సంపూర్ణంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని ప్రాంతాల్లో మనకి ఆకు నల్లి సమస్య కూడా కనపడతా ఉంది. ఆకు మీద నల్లి వచ్చినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. ఆకులు కింద భాగాల్లో పై భాగాల్లో ఈ నల్లి తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ లక్షణాలు మనం గమనించినప్పుడు నీళ్లలో కరిగే గంధకం ఎకరానికి ఒక 1/2 కిలో నీళ్లలో కలిపి మనం పైపాటుగా పిచికారి చేసినట్టయితే దీన్ని నివారించుకోవచ్చు. లేనట్లయితే ప్రొఫినోఫాస్ అనేటువంటి మందును కూడా లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారి చేస్తే ఈ నల్లిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే కాలంలో మనకి ఇంకా వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నట్టయితే దోమ కూడా రావడానికి అవకాశం ఉంది. ఈ సుడిదోమ వచ్చినట్లయితే ఈ పెద్ద పురుగు పిల్ల పురుగు కాండం మొదల దగ్గర ఉండి రసాన్ని పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. దీనివల్ల మొక్కలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి, మొక్కల పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది. కంకి వేసినటువంటి పంటల్లో గింజ సరిగ్గా కట్టుకోకపోవటం, సగంగా నిండినటువంటి గింజలు రావటం, తాలు గింజ రావటం, లేదా ఈ గింజలో బాగా పురుగు ఆశించినటువంటి గింజలను మనం మిల్లింగ్ చేసినప్పుడు నూక రావటం, ఇటువంటి సమస్యలు మనం గమనించవచ్చు. ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి, సుడులుగా ఎండిపోతాయి. దీన్ని మనం హాపర్ బార్ అంటాం. మనకి పురుగు యొక్క ఉధృతిని బట్టి మనం మందుల పిచికారిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. పురుగులు దుబ్బుకొచ్చే లేక ఒక 50 అట్లా ఉన్నట్టయితే మాత్రం ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనేటువంటి ముందు ఎకరానికి ఒక 50 గ్రాములు ఇది నీటిలో కలిపి మనం పిచికారి చేయాలి. పొలంలో ఉన్నటువంటి నీటిని తీసేయటం వలన మొదల దగ్గర ఉన్నటువంటి చల్లని వాతావరణం తొలగిపోయి పురుగు ఉధృతి పెరగడానికి అననుకూల పరిస్థితులు ఏర్పడతాయి. దాని ద్వారా కూడా మనం కొంత పురుగుని నివారించుకోవచ్చు. దీంతో పాటుగా మనకి డైనోటిఫిరాన్ అని చెప్పి మనకు మందు లభ్యం అవుతుంది. ఇది ఒక 80 మిల్లీలీటర్లు ఎకరానికి మనం నీళ్ళలో కలిపి పిచికారి చేసుకోవాలి. లేదంటే పైమెట్రోజైన్ చెస్ అని లభ్యం అవుతా ఉంది. ఇది 120 గ్రాములు ఎకరానికి నీళ్ళలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే పురుగు ఉధృతిని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పురుగు ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం బూప్రోఫేజిన్ అనేటువంటి మందు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. లేనట్లయితే మోనోక్రోటోఫాస్ అనే మందు 2.2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వెల్లుల్లి ఆ పేరు వినకుండా వాడకుండా మన వంటకాలకు రుచి సువాసన రాదు. అనాదిగా వెల్లుల్లి ఆహార పదార్థంగాను ఔషధంగాను ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. ముఖ్యంగా ప్లేగు వ్యాధి నివారణలోనూ, కొవ్వుని కరిగించడానికి, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగాను, రక్తపోటును నియంత్రించేదిగాను, రోగ నిరోధక శక్తిని పెంచేదిగా ఈ వెల్లుల్లి బహుళ ఆదరణ పొందింది. అనేక రుగ్మతులకు దివ్యౌషధంగా వినియోగపడుతున్న ఈ వెల్లుల్లి సాగు ఇప్పుడిప్పుడే మన ప్రాంతంలో పెరుగుతోంది. ముఖ్యంగా రబీ కాలం ఈ పంట సాగుకు అత్యంత అనుకూలమైనది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో వెల్లుల్లిని సాగు చేస్తున్నారు. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే వెల్లుల్లి నుంచి సుమారు ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి పొందే అవకాశం ఉంది. ఇంతటి లాభదాయకమైన వెల్లుల్లి సాగు విధానం ఎలానో ఈరోజు చూసేద్దాం. వెల్లుల్లి
ఉష్ణమండల పంట. తక్కువ ఉష్ణోగ్రతలో అంటే 12 నుండి 18 డిగ్రీల సెల్సియస్ వద్ద చక్కగా పెరుగుతుంది. మన ప్రాంతంలో వెల్లుల్లిని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి వరకు నాటుకోవచ్చు. వెల్లుల్లి అతి సున్నితమైన పంట. అధిక తేమను, అధిక వర్షాన్ని అసలు తట్టుకోలేదు. అంతేకాదు బెట్ట పరిస్థితులను కూడా ఏమాత్రం తట్టుకోలేదు. శీతాకాలంలో మాత్రమే సాగు చేసేందుకు అనువుగా ఉంటుంది. కండగలిగిన నేలలు, బంక నేలలు, నీటిపారుదల కలిగి మురుగునీటి వసతిగల సారవంతమైన గరపనేలల్లో ఈ పంట చక్కగా వస్తుంది. మన ప్రాంతంలో తెల్లని రంగు గలిగిన దేశవాళీ రకాలు సాగుకు అనుకూలం. వీటితో పాటు నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ NHRDF వారు సిఫార్సు చేసిన G41, ఊటీ 1, అగ్రిఫౌండ్ వైట్, యమునా సఫేదా అనే అధిక దిగుబడినిచ్చే రకాలను కూడా సాగుకు ఎంచుకోవచ్చు. వెల్లుల్లి గడ్డలోని పాయలను విత్తనంగా ఉపయోగించడం పరిపాటి. ఎకరాకు సుమారు 200 నుండి 240 కిలోల విడిపాయలు అవసరమవుతాయి. భూమిని బాగా దున్నుకొని బోదెలు, చాళ్ల పద్ధతిలో కానీ మడుల పద్ధతిలో కానీ ఈ పంటను సాగు చేయవచ్చు. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేలా పాయలను నాటుకోవాలి. పాయలు విత్తిన వెంటనే నీటిని తప్పకుండా పెట్టాలి. వెల్లుల్లి సాగులో పోషక యాజమాన్యం అత్యంత ప్రధానమైంది. సేంద్రియ ఎరువులను అధికంగా వాడాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 6 నుండి 8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. తేలికపాటి నేలల్లో ఎకరాకు 24 కిలోల నత్రజని, 14 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులు ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. నత్రజని ఎక్కువైతే పాయలు మెత్తగా స్పాంజిలాగా తయారవుతాయి. కాబట్టి నత్రజనిని ఎక్కువగా వాడకూడదు. వెల్లుల్లి సాగులో నీటి నిర్వహణ సక్రమంగా ఉండాలి. నీరు ఎక్కువైనా తక్కువైనా పంట పెరుగుదల దెబ్బతింటుంది. డ్రిప్ సదుపాయం కల్పించి ఎత్తైన బెడ్లపైన వెల్లుల్లిని సాగు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. పాయలను నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి మరో తడిని ఇవ్వాలి. వెల్లుల్లి పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. వెల్లుల్లి నాటే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% మందును ఎకరాకు 1 లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% మందును ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు లేదా ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% మందును 200 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక దానిని పాయ నాటే ముందు పిచికారీ చేయాలి. అదే నాటిన తర్వాత పిచికారీ చేసుకునేటట్లయితే నాటిన 2-3 రోజుల్లో తేమ ఉన్నప్పుడు ఎకరాకు ఆక్సిఫ్లోరోఫిన్ 23.5% మందును 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 30 నుండి 45 రోజుల మధ్య ఒకసారి కూలీలతో కలుపు తీసి మట్టిని పైకి ఎగదోయాలి. పంట పెరుగుదల దశలో అంటే నాటిన 30, 45, 60వ రోజున లీటరు నీటికి 1 గ్రాము జింక్ సల్ఫేట్, 3 గ్రాములు అమోనియం సల్ఫేట్, 1 గ్రాము మ్యాంగనీస్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. 2.5 గ్రాములు మ్యాంకోజెబ్ లీటరు నీటికి కలిపి 30, 60, 90వ రోజున పిచికారీ చేయాలి. అయితే ఈ ద్రావణానికి 1 గ్రాము శాండోవిట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మందు ఆకులకు బాగా పడుతుంది. శిలీంధ్రనాశిని పిచికారీ వల్ల పాయ నిలువలో మొలకెత్తదు. పాయలు స్పాంజి మాదిరిగా మారవు. వెల్లుల్లికి ముఖ్యంగా రసం పీల్చు పురుగులు అయిన పేనుబంక ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగులు ఆకుల నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పండుబారి ఎండిపోతాయి. పాయల పరిమాణం బాగా తగ్గిపోతుంది. తద్వారా దిగుబడి కూడా తగ్గిపోతుంది. పేనుబంక నివారణకు అంతర్వాహిక కీటకనాశినులైన డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వెల్లుల్లిలో కుళ్ళు తెగులు కూడా సాధారణంగా కనిపిస్తుంది. పాయలు విత్తినప్పుడు మొలకలు వచ్చేలోపుగా ఈ కుళ్ళు తెగులు ఆశిస్తుంది. దీంతో మొక్క సరిగా రాక నష్టం కలుగుతుంది. దీని నివారణకు పాయలను విత్తే ముందు కార్బండిజం 1 గ్రాము
1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. వెల్లుల్లి మొక్కల ఆకుల చివర్లు గోధుమ వర్ణంలోకి మారి ఎండినప్పుడు గడ్డలు త్రవ్వి తీయాలి. వెల్లుల్లి సంవత్సరం అంతా డిమాండ్ ఉంటుంది కాబట్టి నిల్వలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోతకు 12 రోజుల ముందు మడిలో నీరు కట్టాలి. కోసిన వెంటనే గడ్డలను పొలంలోనే 3 రోజుల పాటు కుప్పగా పోసి ఉంచాలి. దీన్నే ఫీల్డ్ క్యూరింగ్ అంటారు. తర్వాత ఆకుల నుంచి గడ్డలను కాడ ఉంచి కోసి నిల్వ చేయాలి. ఫీల్డ్ క్యూరింగ్ చేయడం వల్ల గడ్డలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వెల్లుల్లి నుంచి ఎకరాకు సుమారుగా 32 నుండి 48 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాంకేతికతపై రైతుల్లో పలు సందేహాలు. వీటికి దృశ్యరూపమే మీకోసం. బొప్పాయిలో ఆకులు వంకర్లు తిరిగిపోతున్నాయి. కాయలపై రింగురింగుల మచ్చలు కనిపిస్తున్నాయి. నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు అనంతపురం జిల్లా బెళుగుప్ప నుంచి హనీష్. ఈ మధ్యకాలంలో వైరస్ తెగుళ్లు బొప్పాయి పంటను ఆశించి విపరీతమైన నష్టానికి గురి చేస్తున్నాయి. బొప్పాయి పంటను ముఖ్యంగా 3 రకాలైనటువంటి వైరస్ తెగుళ్లు ఆశిస్తాయి. అవి ఆకుముడత తెగులు, మొజాయిక్ మరియు రింగ్ స్పాట్ వైరస్ తెగులు అనేటివి ప్రధానంగా ఈ పంటను ఆశిస్తున్నాయి. ఇప్పుడు ఆకుముడత తెగులు విషయానికి వస్తే మనము ఈ లక్షణాలను గన పరిశీలించినట్లయితే లేత ఆకులు ముడుచుకుపోయినట్లుగా కనపడి ఈనెలు బాగా ముదురుగా తయారయ్యి అలాగే కాడలు కుంచుకుపోయి ఒక గుబురులాగా తయారవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు సరిగ్గా పెరక్కపోవడము, కాయలు కూడా సరైన సైజుకు రాకుండా మార్కెట్ దిగుబడి తగ్గిపోతుంది. ముఖ్యంగా పేనుబంక ద్వారా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది కాబట్టి సో దీని నివారణకు గాను డైమెథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు పిచికారీ చేయటం మూలాన పేనుబంకను వ్యాప్తిని అరికట్టవచ్చు. దీని ద్వారా వ్యాప్తి చెందే వైరస్ను కూడా మనము అదుపు చేయడానికి వీలవుతుంది. అలాగే మొజాయిక్ తెగులు విషయానికి వస్తే దీన్నే పల్లాకు తెగులు అని కూడా వ్యవహరిస్తారు. ఆకు మధ్య భాగంలో పచ్చగా తయారయ్యి ముదురు ఆకు పచ్చ రంగులతోటి మనకు ఇది కనబడుతుంది. కాబట్టి ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. అలాగే రింగ్ స్పాట్ వైరస్ తెగులు ఇది మనకు బొప్పాయిలో థాయివాన్ రకం ఏదైతే మనం సాగు చేస్తున్నామో సో అలాంటి పరిస్థితుల్లో ఈ తెగులు ఉధృతమవడం గమనిస్తున్నాము. ఇది ఆకులపైన కాండం పైన నూనె మచ్చలుగా తయారయ్యి తర్వాత ఇది కాయలపైన కూడా కనబడుతుంది. మార్కెట్లకు ఇది అంత ఉపయోగకరంగా ఉండదు. ఈ తెగులు ఏ దశలోనైనా ఆశిస్తుంది. కాబట్టి వీటి నివారణకు గాను విత్తన దశ నుంచి మనము శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా నారు నైలాన్ 40 నుంచి 60 మెష్ సైజు షేడ్ నెట్లలో పెంచినటువంటి ఈ నారుమడిని తీసుకోవడం ద్వారా ఈ వైరస్ తెగులు లేకుండా చూసుకోవచ్చు. అలాగే ధృవీకరించిన విత్తనాన్ని మట్టుకే వాడాలి. ముఖ్యంగా వైరస్ తెగుళ్ళ విషయానికి వస్తే ఇది రసం పీల్చే పురుగుల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి సో ఏదైనా పేనుబంక కానీ తెల్లదోమ కానీ వీటి నివారణకు గాను డైమెథోయేట్ 2 ml లేదా మిథైల్ పారాథయాన్ 2 ml అలాగే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ రసం పీల్చే పురుగుల్ని మనము అరికట్టుకోవచ్చు. అలాగే రింగ్ స్పాట్ వైరస్ సోకినటువంటి కాయల్లో వాటి నాణ్యత మరియు సైజు పెంచడానికి గాను యూరియా 10 గ్రాములు అలాగే జింక్ సల్ఫేట్ 1.5 గ్రాములు మరియు బోరాన్ 1 గ్రాము కలిపి స్ప్రే చేసుకోవటం మూలాన మనము ఈ కాయ సైజు పరిమాణాన్ని పెంచుకొని నాణ్యతను కూడా పెంచుకోవడానికి వీలవుతుంది. ఈ నారు మనము విత్తుకోవడానికి ముందుగా
అసిఫేట్ 1 గ్రాము స్ప్రే చేసుకోవటం మూలాన ఈ వైరస్ వ్యాప్తిని కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకాన్ని సాంద్ర పాక్షిక సాంద్ర పద్ధతిలో చేస్తుంటారు. చేపల పెంపక కాలం వేసిన పిల్ల సైజును ఇతర పరిస్థితులను అనుసరించి 6 నుంచి 12 నెలలు ఉంటుంది. సాధారణంగా బొచ్చె, రోహు, బంగారు తీగ చేపలను పెంచుతూ ఉంటారు. సరైన సాంద్రతలో సరైన నిష్పత్తిలో వీటిని వదిలి సాగు చేయాలి. అప్పుడే ఎకరాకు 4 నుంచి 6 టన్నుల చేప దిగుబడి సాధ్యమవుతుంది. చేప పిల్లలు వదలడానికి ఇదే సరైన అదను. ప్రస్తుతం మంచినీటి చెరువుల్లో పెంపకానికి అనువైన చేపల రకాలు, పెంపకంలో పాటించాల్సిన మెళకువలను వివరిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి. చేపల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో మనం చేపట్టినట్టయితే అధిక ఆదాయాన్ని మనం పొందగలుగుతాము. వీటిల్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిందంటే స్థలం ఎంపిక. ఈ స్థలం ఎంపిక చేసుకునేటప్పుడు ఈ చేపలు అనేవి నీటిల్లోనే పెరిగినా కానీ అక్కడ ఉన్న సారవంతమైన నేల అనేది ఆధారపడి ఉంటుంది. నల్ల రేగడి నేలలు అనుకూలమైనవి. అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ చేసినట్టయితే 100 గ్రాములలో లభ్యత భాస్వరం ఒక 6 నుంచి 7 గ్రాములు, లభ్యత పొటాష్ 6 నుంచి 7 గ్రాములు, నత్రజని చూసినట్టయితే 20 నుంచి 30 ఉండేటట్టు చూడాలి. ఎంపిక చేసుకున్న నేలల్లో వాటిని బాగా ఎండబెట్టుకొని బాగా బీడి బారినట్టుగా ఉండాలన్నమాట. వీటితో పాటుగా నేలల్లో పైన ఒక అడుగుపాటు నల్ల మట్టిని తీసేసినట్టయితే చాలా మంచిది. వీటిని తీసేసిన తర్వాత అక్కడ సున్నం చల్లుకోవాలి. pH అక్కడ నమూనాను బట్టి 4.5 ఉన్నట్టయితే 1000 కేజీలు, అదే 6.5 నుంచి 7.5 ఉన్నట్టయితే 200 కేజీలు వాడుకోవాలి. వీటిని వాడటం వల్ల ప్లాంక్టాన్ అనేది బాగా ఉండిద్ది. 8 నుంచి 10 టన్నులు పశువుల ఎరువులు, 4 నుంచి 6 టన్నులు కోళ్ల పెంట, వీటితో పాటుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వాటిని కూడా మనం వాడుకోవాలి. మనం చేపలను ఎప్పుడైతే వదులుకునే ముందు 8 నుంచి 10 రోజుల ముందుగా ఒక 3వ వంతు మాత్రమే మనం వాడాలి. ఈ నీళ్లు నింపేటప్పుడు కనీసం 1.5 నుంచి 2 అడుగుల లోతు ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ ఉన్నా మనకేం ఇబ్బంది లేదు. 5 అడుగులు 6 అడుగులు ఉన్నా కానీ ఇబ్బంది అనేది లేదు. ఈ నీళ్లు పట్టేటప్పుడు ఆ కెనాల్కి వాటికి 40 నెంబర్ అనే మెష్ని పెట్టుకున్నట్టయితే ప్రెడేటరీ ఫిషెస్ కానీ లేకపోతే వేరే క్రిములు కానీ ఏమి జీవజంతువులు అనేవి రాకుండా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అప్పుడు మనం చేప పిల్లల్ని విడుదల చేసుకోవాలి. మన భారతదేశ కార్పు జాతులు కట్ల అన్నట్టయితే బొచ్చ అంటారు, శీలావతి, రాగండి లేదా మోసు వాటిని, లేదా సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్, గెడిజాప లేదా కామన్ కార్ప్, బంగారు తీగ, వీటన్నిటిని 2:5:1:1:1 నిష్పత్తుల్లో మనం వేసుకోవాలన్నమాట. ఈ చేప పిల్లల్ని మనం వదిలేటప్పుడు ఉదయం పూట లేదా సాయంత్రం 6 తర్వాత ఆ టైంలో మనం వదులుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత వాటిని 2 నెలల పాటుగా మేత అనేది పొద్దున పూట సాయంత్రం పూట వాటికి మనం మేత అందించాలి. తవుడు కానీ నూనె చెక్క కానీ లేకపోతే పెల్లెట్ ఫీడ్ కానీ వీటన్నిటిని మనం వాడాలన్నమాట. ఈ నీటి నాణ్యత గుణగణాలు ప్రతి 15 రోజులకు ఒకసారి మనం పరీక్షించుకున్నట్టయితే అందులో ఆక్సిజన్ శాతం, డివో అంటారు, లేదా ఆల్కలినిటీ, హార్డ్నెస్, pH వీటన్నిటిని మనం టెస్ట్ చేసుకోవాలి. ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టిగా మనం ఎరువులు వాడుకోవటం కానీ లేకపోతే అందులో ఉన్న ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మనం ఎమ్మటే వాడుకోవాలి. ఈ మరణాలు చాలా విధాలుగా ఉంటాయి. ఈ డిసీజెస్ చూసినట్టయితే తాటాకు తెగుళ్ళు లేదా కాల్మనారీస్, రెడ్ డిసీజ్ వీటన్నిటిని ఉంటాయి అన్నమాట. మనం ప్రతి 15 రోజులకు ఒకసారి శాంపుల్ నెట్టింగ్ అనేది వేసుకోవాలి. ఈ శాంపుల్ నెట్టింగ్ వేసుకోవటం వల్ల మనకి చేపలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అన్నది తెలుస్తుంది. వీటితో పాటుగా మనం అది ఎంత బరువు పెరిగింది, ఎంత గ్రోత్ వచ్చింది అన్నది కూడా మనం తెలుసుకోగలం. 1/2 కేజీల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పైబడిన చేపలను మాత్రమే మనం పట్టుకోవడానికి మనం చేపట్టాలన్నమాట. మనం ఒకసారి ట్రయల్ నెట్టింగ్ వేసుకొని దాన్ని మనం పట్టుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగానే మనం ఐస్ని వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఐస్ 1:1 నిష్పత్తుల్లో మనం బాక్సుల్లో పెట్టి మనం చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. చేపలను ఎక్కువగా తాజాగా ఉంచడం వల్ల ఎక్కువ దూరం పాటు మనం పంపించడమే కాక
ఆ తినే కన్జ్యూమర్స్కి కూడా అంటే వినియోగదారులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. చిరుచీకట్లను చీల్చే కాంతిపుంజంలా ఉదయాన్నే మీ ముందుంటుంది మీ అన్నదాత. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించండి.